చూడండి, ఒక పక్కన గండిపేట చెరువు. మరి ఇట్లాంటి వాతావరణంలో ఇది పైన ఫ్లోరు కంప్లీట్గా డెవలప్ అయిన ప్రదేశం ఇది. మరి ఇంకా దీన్ని ఓపెనింగ్ చేయకుండా, ఎట్లాంటి యూజ్ చేయకుండా మరి 8.5 కోట్ల ప్రజాధనాన్ని పూర్తిగా దుర్వినియోగం అయ్యే విధంగా ఉంది. ఇంత ఓపెన్ స్పేస్ ఇది 2400 స్క్వేర్ ఫీట్లో మాత్రం ఈ బిల్డింగ్ కట్టడం జరిగింది. మిగతా భూమి అంతా చూడండి. ఇక్కడ ఎంత మంచి సిటీ డెవలప్మెంట్, ఫ్యూచర్లో డెవలప్మెంట్ అయ్యే ప్రాంతం ఇది. అండ్ మంచి ఆహ్లాదకరమైన వాతావరణం, ఒక పక్కన చెరువు, గుట్టలు, మరి ఒక మంచి వాతావరణం పిల్లలకు కలిగించే స్థలం అన్నమాట. మరి ఇట్లాంటి ప్లేస్లో పిల్లలు చదువుకోవడానికి ఎంతో ఒక ప్రశాంతమైన వాతావరణం సిటీ అవుట్స్కర్ట్లో. మరి ఎందుకు ఇంకా ఓపెన్ చేయకపోవడం? ఇది ఒక రకమైన తీవ్రమైన మోసం మన కుల పెద్దలే చేయడం అనేది దీనికి ఉదాహరణ. ఇక్కడనే బిల్డింగ్ చూస్తే తెలిసిపోతుంది. సంవత్సరం నుంచి 2024లో ఓపెనింగ్ అయితే 2025 అయిపోయింది, 2026 వచ్చింది. స్టిల్ ఇంకా ఓపెనింగ్ జరగకపోవడం, దీన్ని బట్టి వాళ్ళ యొక్క పనితనము ఏ విధంగా ఉంది, మరి వాళ్ళు ఏ విధంగా మొత్తం జిల్లాల వాళ్ళకు అందరికీ మభ్య పెడుతున్నారు. మరి ఇట్లాంటి బిల్డింగ్ను మన కుర్మ వాళ్లకు ఉపయోగకరం తీసుకురాకుండా ఇంకా దీన్ని అలానే పెట్టి ఉంచడం సంవత్సరం నుంచి ఇట్లాంటి లొకేషన్లలో దీన్ని బట్టి అర్థమవుతుంది.